హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలౌడ్ థీఫ్ అనే డ్రామాని ఎపిసోడ్ నెంబర్ 1 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక హిస్టారికల్ డ్రామా. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో కొంతమంది కూర్చొని ఒక దొంగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దొంగ రాత్రి టైమే దొంగతనాలకు వచ్చి ఉంటాడనమాట. అతడు చూడ్డానికి కొంచెం యంగుగా ఉన్నాడని ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు తన చుట్టుపక్కల కూర్చున్న వాళ్లకు. ఆ దొంగ రాత్రి టైం మాత్రమే దొంగతనానికి వస్తాడు. అతడు చాలా షార్ప్ ఉంటాడంట. చంద్రుడు మేఘాల్లోకి వెళ్లి తిరిగి బయటికి వచ్చే లోపే ఆ దొంగతనం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడని తన చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఆ దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి అమ్మాయా లేదా అబ్బాయా అనేది అర్థం కాదు. ఆ దొంగ విచిత్రమైన బట్టలు వేసుకోవడం వల్ల అతడు అమ్మాయా అబ్బాయా అనేది గుర్తుపట్టడానికి కష్టమైంది. నిన్న రాత్రి కూడా నేను ఆ దొంగని చూశాను అన్నట్లుగా ఆ వ్యక్తి అక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అప్పుడే మనకు హీరోయిన్ ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ పేరు యూంజు. హీరోయిన్ ఒక వైద్యురాలన్నమాట. ఇక అతడి దగ్గరికి వచ్చి హీరోయిన్ అతని ఐస్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. అతని కంటి చూపు మెరుగ్గా ఉందా లేదా అనేది దూరం నుంచి ఒక బోర్డు పైన జంతువుల సింబల్స్ చూపిస్తూ తన ఐస్ ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ అతడు ఆ వ్యక్తి బోర్డు మీద ఉన్న జంతువుల సింబల్స్ అన్ని పేర్లు తప్పి చెప్పి ఉంటాడు. దాంతో యూంజు ఆ వ్యక్తితో నీ కంటి సమస్య ఉంది అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి 3 వారాల్లో సరైపోతుందని చెప్పి ఉంటుంది. కట్ చేస్తే మనకు యూంజుతో ఒక లేడీ మాట్లాడడం చూపిస్తూ ఉంటారు. ఆ దొంగ గురించి ఆ లేడీ మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఆ దొంగ గురించి అన్ని పుకార్లు కదా అని అంటుండటంతో అప్పుడే ఒక రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి అవును అలాంటి దొంగ ఉన్నారు, కానీ అతడు చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. అవినీతి పరుల దగ్గర నుంచి పేదవాళ్లకు ఆ ధనాన్ని పంచుతూ ఉంటాడు. నా దృష్టిలో దాన్ని దొంగతనం అని అనరు అని ఆ రాజు అంటూ ఉంటాడు. దానికి యూంజు ఆ రాజుతో అయితే మీరు దొంగ పక్షాన ఉన్నారా అని అడుగుతుండటంతో దానికి అతడు నేను ఆ దొంగ పక్షాన ఏమీ లేను, నేను వాస్తవాలు మాట్లాడుతున్నానని ఆ దొంగ గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మనకు అదే టైంలో ఇద్దరు వ్యక్తులు ఆ దొంగ గురించి మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. అయితే ఆ రాజ్యంలో జరిగిన దొంగతనాలు అన్ని ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఒక బుక్ లో ఆ దొంగతనాల గురించి రాసుకొని కూడా ఉంటాడు. ఇక తన అసిస్టెంట్ తో అతడు ఈ దొంగ సమస్య అస్సలు పరిష్కరించలేకోకుండా ఉంది, ఇది చాలా పెద్ద సమస్యగా మారేలా ఉందని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మనకు హీరో ఎంటర్ అవ్వడం చూపిస్తూ ఉంటారు. హీరో ఒక రాజు అనమాట. హీరో నేమ్ వచ్చేసి ఇయోల్. అతడు వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు అంత కష్టంగా ఉంటే నన్ను పిలవమని చెప్పాను కదా అని ప్రిన్స్ ఇయోల్ వాళ్ళతో అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళు చైర్ లో నుంచి లేచి కూర్చోండి రాజు అని తనని చైర్ లో కూర్చోబెట్టి ఆ దొంగ గురించి రాసిన పుస్తకాన్ని రాజుకు చూపిస్తారు. ఇక రాజు ఆ పుస్తకాన్ని చూసి ఇందులో దొంగతనం చేసినట్లుగానే పేర్లు ఉన్నాయి, కానీ ఎవరి దగ్గర దొంగలించబడిందో వాళ్ళ పేర్లు రాసి లేవు ఎందుకు అని అంటుండడంతో వాళ్ళు చాలా అవినీతి పరులు, అందుకొరకే వాళ్ళు సొమ్ము దొంగిలించబడిందని ఎవరు ముందుకు వచ్చి చెప్పలేదు అని చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే పక్కనున్న వ్యక్తి రాజుతో రాజుని ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి నిన్న రాత్రి ఈ ఏరియాలోనే అనుమానాస్పదంగా ఒక దొంగ తిరగడం చూశారంట కొంతమంది అని చెప్పడంతో ఆ ఇంట్లోకి వెళ్లి చెక్ చేయమని రాజు చెప్తాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఏమైనా వస్తువులు పోయాయా అని అడగడంతో లేదు, ఎలా ఉన్న వస్తువులు అలానే ఉన్నాయి ఇంట్లో అని చెప్పడంతో ఒక వ్యక్తి ఇంటి లోపలికి వెళ్లి ఆ ఇంటి లోపల మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తికి ఆ ఇంట్లో ఒక చిన్న లెటర్ దొరికి ఉంటుంది. ఆ లెటర్ ని తీసుకువెళ్లి ప్రిన్స్ కి ఇస్తాడు. ఇక ప్రిన్స్ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూసేలోపు అందులో ఒక పాత్ర ఉండి ఉంటుంది. రాజు ఆ పాత్రను చూసి ఆ దొంగ ఈ పాత్రని కావాలని వదిలేసి వెళ్ళాడా, ఒకసారి ఇంట్లో ఉన్న ధాన్యాన్నంతా ఈ పాత్రలో వేసి కొలవండి అని చెప్పడంతో ఆ ధాన్యాన్నంతా అలాంటి పాత్రలో వేసి కొలిసి ఉంటారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ధాన్యం కొంచెం మిస్ అయిందని. అయితే ఆ దొంగ కొంత ధాన్యాన్ని దొంగిలించాడా, ఇంత తక్కువ ధాన్యాన్ని ఎందుకు దొంగిలించాడు, దొంగిలించిన ధాన్యం ఊర్లో ప్రజలకు ఎవరికైనా పనిచేశాడా, మీకేమైనా వివరాలు తెలిసాయా అని తన చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళు అలాంటిదేమీ తెలియలేదని చెప్పడంతో ఆ దొంగ తన సొంత అవసరం కోసం దొంగతనం చేశాడేమో, ఆ దొంగ ఏదైనా దొంగిలించిన ప్రతిసారి ఇలాంటి క్లూలు ఎందుకు వదిలిపెడుతున్నాడు, తను చేసిన దొంగతనాన్ని అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాడా, ప్రజల్లో అతడు మంచివాడు అనిపించుకోవాలనుకుంటున్నాడా, అసలు ఈ దొంగ మంచివాడని పుకార్లు పుట్టించింది ఎవరో ఫస్ట్ వాళ్ళందరినీ అరెస్ట్ చెయ్యి, దొంగ మంచివాడని పుకార్లు లేపిన వాళ్ళకి ఆ దొంగకి ఏదైనా సంబంధం ఉండి ఉండాలి అని రాజు
వాళ్ళతో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే టైంలో మనకు రాజును కలవడానికి రాజమాత రాజుగారి గదిలోకి వచ్చి ఉంటుంది. అదే టైంలో ఒక సర్వెంట్ రాజుగారి బెడ్ పై నిద్రపోతూ ఉంటాడు. దాన్ని చూసిన రాజమాత, నువ్వే రాజులా ఫీల్ అవుతున్నావా? నిన్ను చూసి నేను యువరాజు నిద్రపోతున్నాడేమో, మళ్ళీ కలుద్దామని వెనక్కి వెళ్లాలనుకుంటున్నాను. మీరంతా ఇక్కడున్నది రాజుని కాపాడడానికి, మీరందరూ ఇలా చేస్తారా అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ రాజమాతకి సారీ చెప్తూ ఉంటారు. ఇక రాజమాత వాళ్ళని తిడుతూ రాజుగారి గదిలో నుంచి బయటికి వస్తూ తన దాసితో, మీరు వెంటనే మా అన్నకు ఉత్తరం పంపండి, ఇయోల్ రాజు పెళ్లి పనులు త్వరగా ప్రారంభించమని చెప్పండి అని చెప్పడంతో రాణిగారి దాసి సరే అని చెప్తూ ఉంటుంది. ఇదే విషయం మరొక దాసి విని జోసన్ కి ఈ సందేశం పంపించడానికి ఒక లేఖని సీక్రెట్ గా రాసి గోడ పైన పగిలిన పెంకులో దాచిపెడుతుంది. దాన్ని జోసన్ రాజు దాసి వచ్చి ఆ లేఖను జోసన్ కి చేరవేరుస్తుంది. ఇక ఆ లేఖను చదివాక అతడు, ప్రిన్స్ ఇయోల్ కి పెళ్లి సంబంధం వచ్చిందని తెలుసుకొని నా సవితి తల్లికి నా మీద నమ్మకం లేకుండా పోయింది, మీరే దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించాలన్నట్లుగా తన మంత్రికి చెప్తూ ఉంటాడు. దీంతో తన మంత్రి అన్నిటినీ చూసుకుంటానని చెప్పి తన గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అదే టైంలో మనకు సాహాంగ్ రెండవ కుమారుని చూపిస్తూ ఉంటారు. అతడు ఒక లైబ్రరీలో కూర్చొని ఒక చిత్రపటాన్ని డ్రా చేస్తూ ఉంటాడు. ఆ లైబ్రరీలోకి హేరిమ్ ని చూపిస్తూ ఉంటారు. హేరిమ్ బుక్ కోసం లైబ్రరీకి వచ్చి ఉంటుంది. ఇక ఆ బుక్ ని తీసుకొని లైబ్రరీలో ఉన్న స్టెప్స్ ని దిగుతూ ఉంటుంది. అప్పుడే చిత్రపటాన్ని గీస్తున్న జేయిన్ ని చూసి హేరిమ్ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అదే టైంలో స్టెప్స్ జారి హేరిమ్ కింద పడిపోతున్న టైంలో ఇమ్జేయి వచ్చి హేరిమ్ ని కింద పడుకోకుండా పట్టుకొని, ఈ లైబ్రరీలో నాకు కాబోయే భార్యని కలుస్తానని అనుకోలేదని అంటుండడంతో హేరిమ్ అలానే చూస్తూ నించుండిపోతుంది. ఇక అప్పుడే ఇమ్జేయు అక్కడే ఉన్న తన సఖిని పిలిచి, తనే నాకు చట్టబద్ధంగా కాబోయే వైఫ్ అని హేరిమ్ ని తన సఖికి పరిచయం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నా ఇద్దరి వైఫులు ఇక్కడ కలిసి ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మనం ఖచ్చితంగా కలిసి డ్రింక్ తాగాలి అన్నట్లుగా అంటూ ఉంటాడు. ఇక దాన్ని విన్న హేరిమ్, నా కోసం నా సోదరుడు వెయిట్ చేస్తున్నాడు, నేను ఇప్పుడే వెళ్ళాలి అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే అదే టైంలో మనకు హీరోయిన్ ని చూపిస్తూ ఉంటారు. యూన్జు సంతలో కొన్ని వైద్యానికి సంబంధించిన మందులు కొనుక్కొని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో చూస్తే వాళ్ళ అమ్మ ఉండి ఉండదు. తర్వాత బయటికి వచ్చి చూస్తే వాళ్ళమ్మ ఒక వాగు దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇక యూన్జో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, ఈ బట్టలు నేను ఉతుకుతానులే కాని నువ్వు ఇంట్లోకి వెళ్లి నీ కోసం మందు రెడీ చేసి పెట్టాను, అది వేడిగా ఉండగానే తాగు అని చెప్తూ ఉంటుంది. దానికి యూన్జో వాళ్ళ మదర్, నువ్వు ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటావు, నేను చేస్తానులే అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో యూన్జో ఫాదర్ అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక అతడు రాగానే యూన్జోని నీతో మాట్లాడాలి, ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. దాంతో యూన్జో వెళ్లి, చెప్పండి రాజుగారు అని కొంచెం గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. దానికి అతడు, నువ్వు నన్ను ఇంట్లో ఉన్నప్పుడు ఫాదర్ అని పిలవచ్చు అని చెప్పడంతో దానికి యూన్జో, మీరు తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అందరికీ తెలిస్తే నవ్వుతారు, అందుకొరకే మీ విలువ తగ్గించాలనుకోవట్లేదని అంటూ ఉంటుంది. దానికి అతడు యూన్జోకి తెచ్చిన పట్టు వస్త్రాలని చూపిస్తూ, నువ్వు ఇప్పటి నుంచి ఇమ్హ్యాంగ్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ దుస్తువులని ధరించి వెళ్ళు అని చెప్పడంతో ఆ పట్టు వస్త్రాలను చూసిన యూన్జో, ఇంత ఖరీదైన బట్టలకి డబ్బులు ఎక్కడివి, అయినా ఇప్పుడు వీటిని నా కోసం ఎందుకు తెచ్చారని అడగడంతో దానికి యూన్జో ఫాదర్, రీజన్ ఏంటో నీకు ఖచ్చితంగా తెలియాలి, ఇమ్హ్యాంగ్ పెద్ద కొడుక్కి ఇంతవరకు ఎవరూ సఖి లేదు, కాబట్టి త్వరలోనే నేను అతడికి నిన్నిచ్చి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. దానికి యూన్జో, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, జీవితాంతం మీకు అమ్మకి సేవ చేయాలనుకుంటున్నానని చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ మదర్ ని కలిసి ఆ దొంగతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ వాళ్ళ మదర్ ఇలా అంటూ ఉంటుంది, నేను ఒక సంబంధం చూశాను, ఆ సంబంధాన్ని నువ్వు చేసుకో, మన కుటుంబానికి స్ట్రెంత్ గా ఉంటుందని చెప్తూ ఉంటుంది. దానికి అతడు, అయితే నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి చూడ్డానికి ఎలా ఉందనేది సాక్షాత్తు నేనే వెళ్లి చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. దీంతో మరుసటి రోజు ఇయోల్ ఆ పెళ్లి కూతురు ఉండే ఊరుకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కలుస్తాడనమాట. పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ ఇయోల్ కోసం చాలా భోజనం ఏర్పాటు చేసి ఉంటాడు. అంతేకాకుండా మీరు అనుకోకుండా రావడం వల్ల ఇంకా సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. దానికి ఇయోల్, మా రాజ్యంలో కన్నా మీ రాజ్యంలో విందు ఏర్పాట్లు బాగున్నాయని అంటూ ఉంటాడు. అప్పుడే పెళ్లి కూతురు అక్కడికి రావడంతో తనని తాను పరిచయం చేసుకుంటాడు. అంతేకాకుండా ఇయోల్ ఆ గదిలో ఉన్న వస్తువులన్నిటిని గమనిస్తూ ఉంటాడు. అక్కడ వేటకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉండడంతో
వాటిని చూస్తూ ఉంటాడు. అప్పుడే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ మన ఇద్దరము కలిసి ఒక రోజు వేటాడడానికి వెళ్దామని ఇయోల్ ని అనడంతో దానికి ఇయోల్, నేను చాలా సెన్సిటివ్ గా పెరగడం వల్ల నాకు రక్తం చిందించడం, ఒకరిని చంపడం లాంటివి అస్సలు నచ్చవు, నేను రక్తానికి చాలా దూరంగా ఉంటానని అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ పెళ్లి కూతురుతో నీకు అలాంటివేమైనా నచ్చుతాయా అనడంతో దానికి తను ఒక అమ్మాయిగా నాకు రక్తం ఎలా నచ్చుతుంది అనడంతో దానికి ఇయోల్, మీ రాజ్యంలో ఇవన్నీ సర్వసాధారణమని అనుకున్నాను, ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నాక నీకు ఒక కుమారుడు జన్మిస్తే అతడిని పదవి కోసం చంపడానికి చాలా మంది ట్రై చేస్తారు, దాన్ని ఆత్మహత్యగా కూడా సృష్టించడానికి ట్రై చేస్తూ ఉంటారు, వీటన్నిటి గురించి మీకు బానే తెలుసు అనుకుంటా అని రాజు అనడంతో అక్కడున్న పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ కి చాలా కోపం వచ్చి నీ మాటలు హద్దు దాటుతున్నాయని అంటూ ఉంటాడు. దీంతో ఇయోల్, నేను నీ కూతురికి మంచి హస్బెండ్ను కాలేనని చెప్పి అక్కడ నుంచి బయటికి వస్తూ ఇయోల్ చిన్నతనంలో జరిగిన ఒక సిచ్యువేషన్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇయోల్ చిన్నతనంలో తన అన్నని అన్న అని పిలిస్తే పిలవద్దని చెప్తాడు. ఎందుకలా అని అడగడంతో దానికి ఇయోల్ వాళ్ళ అన్న ఇయోల్తో, నువ్వు నేను ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం కాదు, నా తల్లిని రాజ్యం నుంచి గెంటేశారు, మనిద్దరం అన్నదమ్ములం కాదు శత్రువులము, ఇప్పటి నుండి నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, నీకున్న తెలివిని నీలోనే పెట్టుకో, నాలాగే నువ్వు కూడా మీ అమ్మని కోల్పోవాలనుకుంటున్నావా, మీ అమ్మని రక్షించుకునే బాధ్యత నీదే అని వాళ్ళ అన్న చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఒక ఆమె చూసుకోకుండా ఇయోల్ మీద మురికి వాటర్ వేసి ఉంటుంది. ఇక ఆ వాటర్ ని ఇయోల్ మీద విసిరేసిన ఆ లేడీ, క్షమించండి చూసుకోకుండా వేశాను అని సారీ చెప్తూ ఉంటుంది. దీంతో చేసేదేమీ లేక ఇయోల్ అక్కడే ఉన్న పాత బట్టల్ని వేసుకొని ఉంటాడు. ఆ చిరిగిపోయిన బట్టల్ని వేసుకొని తిరిగి ఇంటికి వెళ్తే బాగోదు, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్లి మీకోసం మంచి బట్టలు తీసుకొని వస్తానని అక్కడ నుంచి తన అసిస్టెంట్ వచ్చేస్తాడు. అదే టైంలో మనకు యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో వాళ్ళ డాడీ ఇచ్చిన కొత్త బట్టల్ని వేసుకొని ఒక ముసలి వ్యక్తికి వైద్యం చేస్తూ ఉంటుంది. ఇక అతడికి వైద్యం చేశాక ఆ గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే యూన్జోకి ఒక అతడు ఎదురుపడి, మా తాతగారిని బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్, నేను మీకు రుణపడిపోయానని అంటూ ఉంటాడు. దానికి యూన్జో, అలాంటిదేమీ లేదు, నా వృత్తే అది కదా అని చెప్పడంతో అది విన్న అతడు తన పక్కనే ఉన్న గుమస్తాతో తనకు అందరికంటే కొంచెం ఎక్కువగా మనీని చెల్లించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే యూన్జో అతడితో మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి ఉంటుంది, అదేంటనేది మనకు తర్వాత చూపిస్తూ ఉంటారు. తర్వాత యూన్జో తన చేతి వేళ్ళని లెక్కించుకుంటూ అక్కడి నుంచి రావడం చూపిస్తూ ఉంటారు. అదే టైంలో యూన్జోకి ఎవరో గొడవ పడడం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ గుంపులు గుంపులుగా ఉండటంతో ఏంటా గొడవ అని వెళ్లి చూడటంతో ఇయోల్ అక్కడ ఒక వ్యక్తితో గొడవ పడుతూ ఉంటాడు. నేను మురికి బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు నన్నంత చీప్ గా చూస్తావా అని ఇయోల్ అతడితో గొడవ పడుతూ ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వే నాకు ఎదురు సమాధానం చెప్తావని అతడు ఇయోల్ ని అంటూ ఉంటాడు. ఇక ఇదంతా అక్కడున్న వాళ్ళంతా చూసి ఇయోల్ ని పిచ్చివాడని అనుకుంటూ ఉంటారు. యూన్జో వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లి, ఇతడు మా ఇంట్లో పనిచేసేవాడు, ఇతడు ఒక చెట్టు మించి కింద పడినప్పటి నుంచి అతడి మతి స్థిమితం సరిగ్గా లేదు, ఇతడు మా ఇంటికి కలిసి వచ్చిన పని మనిషి, ఇతడు మాకు చాలా ఇంపార్టెంట్, దయచేసి అతన్ని ఏమీ చేయకండి, ఈ మధ్య మా తాత చనిపోయాడు, ఆ బాధలోనే ఉన్నామని ఇతడిపై కొంచెం దయ చూపండి అని ఇయోల్ కొంచెం సెంటిమెంట్ డ్రామాని ప్లే చేస్తూ ఉంటుంది ఇయోల్ ని అతడి నుండి కాపాడడానికి. కానీ ఇయోల్ ఏమో నేను ఈమె పని మనిషిని కాదు, ఈమె అబద్ధం చెప్తుంది అని చెప్తున్నా కూడా అతడి నోరు మూసేసి, నువ్వు ఒక్క మాట మాట్లాడినా నిన్నెంటనే కొట్టి చంపేస్తానని యూన్జో ఇయోల్ ని అక్కడి నుంచి లాక్కొని ఊరు బయటికి వస్తుంది. ఊరు బయటికి వచ్చాక ఇయోల్ యూన్జోతో, వాళ్ళేమి మనల్ని ఫాలో అవ్వట్లేదు, నా చెయ్యి వదిలేయి అని అంటూ ఉంటాడు. అతడి మాటలు విన్న యూన్జో, నీకు నిజంగా పిచ్చి లేదా, నువ్వు శిక్ష తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర పిచ్చి ఉన్నట్లుగా నటించావా అనడంతో దానికి ఇయోల్, ఆ మార్కెట్ లో నన్ను శిక్షించేంత ధైర్యం ఎవ్వరికీ లేదని అంటూ ఉంటాడు. అది విన్న యూన్జో, ఇతడి మాటలు వింటుంటే నిజంగా ఇతడికి పిచ్చున్నట్లే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇయోల్ చేతిలో ఉన్న తన బాక్స్ ను తీసుకొని నేను వెళ్లాలని అంటూ ఉంటుంది. దానికి ఇయోల్ యూన్జోని ఆపుతూ, నువ్వు నన్ను తీసుకువచ్చే ముందు నిన్ను కొట్టి చంపుతానని అన్నావు కదా, అది ఎందుకు అన్నావో చెప్పు, దాని గురించి తెలుసుకోవాలని నేను ఇక్కడి దాకా వచ్చానని అంటూ ఉంటాడు. దానికి యూన్జోల్, నేను వాళ్లకు నువ్వు నా పనివాడివని అబద్ధం చెప్పాను, ఇదంతా అబద్ధం అని వాళ్లకు తెలిస్తే మనిద్దరికీ శిక్ష పడుతుంది అని అంటూ ఉంటుంది. దానికి ఇయోల్, అలాంటప్పుడు నువ్వు వేరే వాళ్ళ విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు అనడంతో, వాళ్ళు నిన్ను శిక్షిస్తారేమో, శిక్షించడంలో నిన్ను ఒక్కడితోటే ఆపరు, మీ అమ్మ నాన్న మీ ఫ్యామిలీని మొత్తాన్ని శిక్షిస్తారు, అంతేకాకుండా అబద్ధం చెప్పినందుకు నన్ను కూడా శిక్షిస్తారు, నాకు ఆ శిక్ష పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు,
నాకు కష్టాలు బాధలు ఇవన్నీ నార్మలే, మా అమ్మ నాన్నల్ని నేను బాగా చూసుకోవాలి, వాళ్ళతో బాగా ఉండాలని యూన్జో చెప్తూ ఉంటుంది. అది విన్నా ఇయోల్ యూన్జో సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. ఇతడేంటి నా సైడ్ అలానే చూస్తున్నాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని యూన్జో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో వర్షం పడడంతో నా కొత్త బట్టలు ఖరాబ్ అయిపోతాయి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పటికే ఇయోల్ అక్కడ ఒక చిన్న ఇల్లు ఉండడంతో తడవకుండా వెళ్లి అక్కడ నించొని ఉంటాడు. అంతేకాకుండా యూన్జోని త్వరగా తన దగ్గరికి రమ్మనడంతో యూన్జో తడవకోకుండా ఆ చిన్న హౌస్ దగ్గరికి వచ్చి నించుంటుంది. యూన్జో ఇయోల్తో నాకన్నా ముందుగానే ఈ హౌస్ దగ్గరికి వచ్చి నించున్నావే అనడంతో దానికి ఇయోల్ నేను ఇంతవరకు వర్షంలో తడవలేదు, ఈ విషయం నేను నీకు చెప్తే నువ్వు నమ్మకపోవచ్చు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే యూన్జో తన కాళ్లకున్న చెప్పుల్ని తీసి వాటిని శుభ్రంగా తుడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఇయోల్ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అనడంతో దానికి యూన్జో మొదటిసారి షూస్ ఇంకా పట్టు వస్త్రాలను ధరించాను, ఇవి పాడైపోతాయేమో అని పక్కకు విప్పుతున్నాను అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా తన కాళ్ళని వాటర్ లో అలా పెట్టి ఉంచుతుంది. దాన్ని చూసిన ఇయోన్ కాళ్ళెందుకు అలా తడుపుతున్నావని అడగడంతో దానికి యూన్జో ఇలా తడిపితే నా కష్టాలన్నీ తొలగిపోతాయని నాకు నమ్మకం ఉంది, దీన్ని నువ్వు నమ్మకపోవచ్చని అంటూ ఉంటుంది. అయితే నువ్వు పేద కుటుంబంలో పుట్టావా అని ఇయోన్ యూన్జోని అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా యూన్జో పైన వర్షపు నీళ్లు పడుతూ ఉంటే తన పైన వాటర్ పడుకోకుండా ఇయోల్ వెళ్లి అడ్డుగా నించుంటాడు. ఇయోల్ పైన వర్షపు నీళ్లు పడడంతో ఈ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, నేనెప్పుడు వర్షంలో తడవలే కదా, మాకు బాగా చలి పెడుతుంది అని చెప్పడంతో దానికి యూన్జో నాకు అడ్డుగా మరి ఎందుకు నించున్నావు అనడంతో నీవి కొత్త బట్టలని చెప్పావు కదా అని అంటూ ఉంటాడు. నీ బట్టలు పాడైపోతాయేమో అని నించున్నానని చెప్పడంతో యూన్జో ఇయోల్ సైడ్ అలానే చూస్తూ ఉంటుంది. అదే టైంలో వేరే బట్టలు తీసుకొని ఇయోల్ అసిస్టెంట్ తన కోసం ఊర్లో వెతుకుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఇయోల్ తన డ్రెస్సుకున్న నాడల్ని కట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ తనకు కట్టుకోవడం రాదు. దాన్ని చూసిన యూన్జో ఇయోల్ నాడల్ని కడుతూ వర్షంలో ఎప్పుడు తడవలేదంటున్నావు, బట్టలకున్న నాడల్ని కూడా కట్టుకోలేకపోతున్నావు, ఫ్యూచర్ లో ఎలా బ్రతుకుతావని అడుగుతూ ఉంటుంది. అదే టైంలో వర్షం ఆగిపోవడంతో ఇప్పట్లో వర్షం పడేలా లేదు, నేను వెళ్తున్నానని చెప్పి యూన్జో పక్కకు పెట్టిన తన చెప్పుల్ని చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్దామని వెళ్తున్న సమయంలో ఇయోల్ తన చెప్పుల్ని పక్కకు విప్పి నా చెప్పుల్ని పాడేసుకున్నాను, నాకు అస్సలు నచ్చలేవు, పాడైపోయిన చెప్పుల్ని నేను మళ్ళీ ముట్టుకోను, కావాలంటే నువ్వు తీసుకో అన్నట్లుగా అంటూ ఉంటాడు. దానికి యూన్జో ఈ చెప్పుల్ని పారేసుకున్నావు అంటున్నావు కాబట్టి దాన్ని నేను యూజ్ చేసుకుంటానని ఆ చెప్పుల్ని వేసుకొని వెళ్లబోతున్న టైంలో ఇయోల్ యూన్జో చేయి పట్టుకొని ఆపి మీ నాన్నగారి పేరేంటో చెప్పు, లేదంటే మీ ఇంటి పేరైనా చెప్పు అని అంటూ ఉంటాడు. యూన్జో ఏమీ మాట్లాడుకోకుండా ఇతడికి నా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పాలా అన్నట్లుగా నించొని ఉంటుంది. ఇక ఇయోల్ నీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పడం ఇష్టం లేకపోతే పున్నమి రోజు రాత్రి ఒక ప్లేస్ కు రమ్మని చెప్పి ఉంటాడు, నువ్వు ఖచ్చితంగా రా, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నువ్వు మధ్యలో వచ్చి నన్ను సేవ్ చేశావు కదా, అందుకొరకే తప్పక నీకు ఒక మంచి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి యూన్జోని ఖచ్చితంగా ఆ ప్లేస్ కు వచ్చి కలవమంటాడు. దాంతో సరే అని యూన్జో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో ఇయోల్ అసిస్టెంట్ ఇయోల్ ని వెతుక్కుంటూ ఇయోల్ దగ్గరికి వచ్చి ఉంటాడు. కట్ చేస్తే యూన్జో ఇంటికి వెళ్ళాక తన ఇంటి పక్కన ఉన్న కాలువ దగ్గర కూర్చొని మధ్యాహ్నం ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అడిగి ఉండే కదా, అప్పుడు ఏమైందో చూపిస్తూ ఉంటారు. యూన్జో వాళ్ళ ఫాదర్ అతడితోటే పెళ్లి కుదిర్చాడనుకొని ఇలా అంటూ ఉంటుంది, మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నాకు కొంత సమయం కావాలి పెళ్లికి అని అడుగుతుండడంతో దానికతడు యూన్జోతో నీకు సమయం ఇయ్యొచ్చు కానీ మా గ్రాండ్ ఫాదర్ చనిపోయేటప్పుడు ఒంటరిగా చనిపోకూడదని మా డాడీ ఆశపడుతున్నాడు, అందుకొరకే ఈ పెళ్లి త్వరగా అయిపోవాలని అతడు అనగానే దానికి యూన్జోకి అనుమానం వచ్చి నా పెళ్లి ఎవరితో, మీ తాతగారితోనా అన్నట్లుగా అడుగుతూ ఉంటుంది. దానికతడు తననే పెళ్లి చేసుకున్నట్లుగా యూన్జో ఊహించుకుందేమో అని నువ్వేమనుకుంటున్నావు అసలు నీ ఫ్యామిలీ గురించి, మీకు అలాంటి ఆలోచన ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు మీరుంటున్న ఇంట్లో నుంచి గెంటేయగలనని యూన్జోకి అతడు వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ఇక దాన్నే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చాక యూన్జో వాళ్ళ డాడీ గదిలోకి వచ్చి పెళ్లి కొడుకు గురించి అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ డాడీ మాటల్లో పెళ్లి కొడుకు ఆ ముసలివాడని మా డాడీకి తెలియదు, మా డాడీ అతడి మనవడేమో అనుకుంటున్నాడు కానీ వాళ్ళు ముసలివాడితో పెళ్లి చెయ్యాలనుకున్నట్లు మా డాడీకి తెలియదు అని బయట నించొని ఆలోచిస్తూ
చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మనకు ఆ దొంగని చూసిన వాళ్ళని పిలిచి వాళ్ళని దొంగ గురించి డీటెయిల్స్ అడుగుతాడు. వాళ్ళు దొంగని ఎక్కడ చూశారు, ఎలా ఉంటారు ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంటాడు. కట్ చేస్తే అదే రోజు యూన్జో ఒక ముసలి వ్యక్తిని పెళ్లాడమని చెప్పి ఉండే కదా, ఇక అతడి కొడుకు దగ్గరికి వెళ్లి మీతో కొంచెం మాట్లాడాలని అడుగుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే రోజు నైటు యూన్జే ఇంటికి పెళ్లి గిఫ్ట్లు పంపించడం చూపిస్తూ ఉంటారు. ఆ పెళ్లి గిఫ్ట్లను చూసిన యూన్జో వాళ్ళ ఫాదర్ ఆ గిఫ్ట్లని ఎలా వచ్చాయో అలా ఓపెన్ చేయకుండా పక్కకు పెట్టి ఉంచమని చెప్తాడు. అదే టైంలో మనకు ఆరోగ్యం బాలేని ఆ ముసలివాడికి వాళ్ళ కొడుకు సేవ చేస్తూ మధ్యాహ్నం యూన్జే అతడితో ఏం మాట్లాడిందో గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. యూన్జే అతడిని కలవడానికి వచ్చి మా నాన్నగారు ఈ పెళ్లి విషయంలో అపార్థం చేసుకున్నాడు, మీ కొడుకుతో ఈ సంబంధం అనుకున్నాడు కానీ మీ తండ్రి గారితో సంబంధం అని మా నాన్నగారికి తెలియదు, మీ నాన్నగారితో ఈ పెళ్లి దగ్గరికి వచ్చే వరకు మా నాన్నకి ఈ విషయం తెలియకోకుండా చూడండి, ఏ తండ్రికైనా 70 ఏళ్ల ముసలివాడికి ఇచ్చి చెయ్యాలని ఉంటుందా, ఈ విషయం గురించి మా వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్లి నేను ఇష్ట ప్రకారమే చేసుకోవాలనుకుంటున్నానని చెప్పండి, ఎందుకంటే నాకు ఒక శక్తివంతమైన కుటుంబంలో జీవించాలని ఆశ అని యూన్జో చెప్పడంతో దానికి అతడు మా నాన్నగారు అనారోగ్యంతో బెడ్డుకే పరిమితమై ఉంటాడు, ఈ విషయం మీ నాన్నకు తెలిసాక మీ నాన్న చాలా దుఃఖంలో మునిగిపోతాడు, నువ్వు సంతోషకరమైన లైఫ్ ని ఎప్పటికీ జీవించలేవని అతడు అంటుంటాడు. దానికి యూన్జో అతడితో ఇలా అంటూ ఉంటుంది, మా ఆస్తులన్నీ జప్తు చేయబడినప్పుడు కనీసం మా ఇల్లుని రక్షించుకునేందుకు మీరు హెల్ప్ చేశారు, ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకొనివ్వండి అని చెప్పి ఉంటుంది. ఇక ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకొని తను ఇప్పుడు చాలా విచారంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో మనకు యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో రాత్రి టైము ఒంటరిగా నడుచుకుంటూ ఈ పెళ్లి వల్ల నాకు ఎలాంటి నష్టం లేదు, నాకు పెద్ద కొడుకులున్నారు, మనవళ్ళున్నారు, అంతేకాకుండా మా అమ్మ ఆనందకరమైన లైఫ్ ను గడుపుతూ ఉంటుంది, ఇక ప్రేమ విషయానికి వస్తే అదొక్కటే ఉండదని వాళ్ళ డాడీ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ పెళ్లి చేసుకోమని చెప్పి ఉండే కదా, పెళ్లి తర్వాత నీ లైఫ్ బాగుంటుంది, నీ లైఫ్ లో ప్రేమ ఉంటుంది అని చెప్పి ఉండే కదా, ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ఇతడిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ లో ప్రేమ అనేది ఉండదు అని అనుకుంటూ యూన్జో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్ గా నేను ఎక్కడున్నాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని చుట్టూ చూస్తూ ఉంటుంది. అయితే ఎదురుగా ఇయోల్ నించొని ఉండడం కనిపిస్తుంది. అయితే ఇయోలు పున్నమి రోజు రాత్రి 6 గంటలకు ఒక ప్లేస్ కు రమ్మని ఉండే కదా, ఆ ప్లేస్ లోనే యూన్జో ఉండి ఉంటుంది. ఈ రోజు పున్నమిన అతడు నా కోసమే వెయిట్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇంత కరెక్ట్ గా ఇదే ప్లేస్ కి ఎలా రాగలిగాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పెళ్లి తర్వాత నేను హ్యాపీగా గడపలేననుకుంటా, ఈ ఒక్క రాత్రే నేను హ్యాపీగా ఉండడానికి కాలం నాకు పర్మిషన్ ఇచ్చిందేమో అని యూన్జో తొందరగా ఇయోల్ సైడ్ పరిగెడుతూ ఉంటుంది. యూన్జోని చూసిన ఇయోల్, నేను నీ కోసం ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నానో తెలుసా, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అంటుండడంతో యూన్జో వెళ్లి ఇయోల్ కి కిస్ చేస్తుంది. తర్వాత అతడిని వదిలిపెట్టి అక్కడి నుంచి తొందరగా దూరంగా పరిగెడుతూ ఉంటుంది. ఇయోల్ యూన్జో ముద్దు పెట్టడంతో షాకింగ్ గా నించొని అలానే చూస్తాడు. కొద్దిసేపు తేరుకున్నాక యూన్జో కనిపించకపోవడంతో తనను వెతుకుతూ ఉంటాడు. ఇక యూన్జో ఇయోల్ కి కనిపించకుండా కొంత దూరం పరిగెత్తి ఒక చెట్టు చాటుకు ఆగి అసలు ఎందుకు ఇలా చేశాను, నాకేమైనా పిచ్చి పట్టిందా అని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా యూన్జే ఒక ఇంట్లోకి వెళ్లి ఆ దొంగ వేసుకునే నల్లటి బట్టలు వేసుకుని ఇంటిపైన మొహానికి మాస్క్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఇక ఇయోల్ ఏమో యూన్జే కోసం వెతుకుతూ ఉంటాడు. ఇయోల్ ఎప్పటి నుంచో వెతికే ఆ దొంగ మరెవరో కాదు, యూన్జే అన్నమాట. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోవడం చూపిస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.